వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని ఉంది. దీన్ని నియంత్రించేందుకు పోలీస్ అధికారులు ఇటీవల కాలంలో 1,90,00,000 రూపాయల వ్యయంతో సుమారు కనకమహల్, అదేవిధంగా మెడ్రాస్ బస్టాండు, పోలీస్ ఆఫీసు, కేవీఆర్ పెట్రోల్ బంకు, హర్నాథ్పురం, ముత్కూరు బస్టాండు తదితర ప్రాంతాల్లో ప్రధాన జంక్షన్లలో ఈ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజకీయ పెద్దల చేత కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఓపెన్ చేసినా అదే రోజు నుంచి మాత్రం ఏమాత్రం పనిచేయడం లేదు. అవి రంగులు మారుతున్నాయి కానీ వాహనాలు పోతున్నాయి, వస్తున్నాయి. ట్రాఫిక్ అదేవిధంగా అంతరాయం ఏర్పడి ఉంది. అయితే ఇది ప్రధానంగా పోలీసులు ముందుగానే వాహనదారులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందో, లేదంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇవి లైట్లు సరిగా పనిచేయడం లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విషయంలో తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలైతే కోరుతున్నారు.